వైసీపీ చేసే ఆగడాలను తిప్పికొట్టేందుకు జనసేన కార్యకర్తలు నాయకులు పార్టీ పెద్దలు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉంటారన్నారు జనసేన నాయకులు. వైసీపీ అరాచకాలని రూపుమాపేందుకు జనసేన టీడీపీ బీజేపీ కార్యాచరణ ఉండబోతుందంటున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన ముఖ్య కార్యదర్శులతో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం సీటు ప్రకటించిన తర్వాత వైఎస్ఆర్సీపీ 5 పెద్దల్ని వైఎస్ఆర్సీపీ పెద్దల్ని దాడిశెట్టి రాజా గారు కానీ మన ఉప్పాడ మండలానికి కొత్తపల్లి మండలానికి, అదేవిధంగా పిఠాపురం టౌన్కి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, ఇలాగేంటంటే వైఎస్ఆర్సీపీ నుంచి 5 పెద్ద వ్యక్తుల్ని మనం నియమించడం జరిగింది ఇక్కడ ఎలక్షన్ ఇంజనీరింగ్ చేయమని. ఇప్పటికే సెప్టిక్ ట్యాంకుల్లో నోట్ల కట్టలు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. అది ప్రజలు పదే అనుకుంటున్నారు. అధికార వర్గాలు ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు. దాని మీద వీళ్ళు వేసుకునే వ్యూహం ఏదైనా అవని పవన్ కళ్యాణ్ గారు మాత్రం 1,00,000 ఓట్ల మెజారిటీతో నెగ్గడం అయితే ఖాయం. అది మన పవన్ కళ్యాణ్ గారు కాపు ఓటర్లే కాదు, బీసీలు ఎస్సీలు కూడా ఈ మధ్య మత్స్యకారులు కూడా చాలా పెద్ద ఎత్తున జనసేనలో జాయిన్ అవ్వడం, జనసేనకి మద్దతు ఇవ్వడం, ఈ టైంలో వైఎస్ఆర్సీపీకి డిపాజిట్లు కూడా రావేమో అని ఒక విశ్వసనీయ సమాచారం. దీని మీద ఇప్పుడు ఈ సభ తర్వాత ఒక ఉప్పెనను వరదను తలపించే జనసంద్రం ఉంటుంది. దీని తర్వాత మరింత మార్పు ప్రజల్లో వచ్చి పవన్ కళ్యాణ్ గారు విజయం మాత్రం నల్లేరు మీద నడక కింద సాగుతుందని అనుకుంటున్నాం. సార్, అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా ఇక్కడ ఎమ్మెల్యేలని రంగంలో దింపినట్టు తెలుస్తుంది. అంటే ఇన్ఛార్జీలుగా వేయడం అనేది మండల వాళ్ళ వారీగా ఇన్ఛార్జీలు వేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్కి ఏ విధంగా అధిష్టానాన్ని ఇచ్చే పరిస్థితి కనబడుతుంది? అయితే పవన్ కళ్యాణ్ గారికి సరైన ప్రత్యర్థిగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని నియమించుకోలేకపోయింది. చాలా ప్రయత్నాలు అయితే చేశారు. కనీసం పోటీ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారని చెప్పేసి మన వంగాగీత గారిని నియమించడం జరిగింది. ముందుగా చెప్పాగా మనం డబ్బులు కట్టలైతే చాలా వరకు మన పిఠాపురం చేరుకున్నాయని ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు. వీళ్ళు డబ్బుతో రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఒకటి మాత్రం, పిఠాపురం ఓటర్లని వైఎస్ఆర్సీపీ కొనగలదేమో కానీ పిఠాపురం ఓటర్లు మాత్రం అమ్ముడు పోరు. పిఠాపురానికి చెందినటువంటి జనసేన నాయకురాలు సుంకర కృష్ణమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుస్తుంది. అమ్మ, చెప్పండి, అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అంటే పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారన్న కాడ నుండి వైఎస్ఆర్సీపీ వేసే ఎత్తుగడని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా తిప్పికొడతారని మీరు అనుకుంటున్నారు? ఇవాళ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం విచ్చేసి ఇక్కడ మన శక్తిపీఠాన్ని సందర్శించి, అలాగే వర్మ గారిని కూడా, టీడీపీ నాయకులు వర్మ గారిని కూడా మీట్ అవ్వడం జరిగిందండి. ఇప్పుడు శక్తిపీఠాన్ని సందర్శించడం జరుగుతుంది. అలాగే వారాహి విజయయాత్రని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు వారాహి నుంచే దిశానిర్దేశం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వైసీపీ గవర్నమెంట్ వారాహి యాత్ర నిర్వహించేటువంటి చేబురోలు గ్రామంలో అనేక మార్లు అధికారులను పంపించి నేను కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడే అక్కడికి ఎంఆర్ఓ గారు, జిల్లా స్థాయి అధికారులు కూడా రావడం జరిగింది. మేము జేసీ గారు కొత్తగా వచ్చారండి, ఆయనకి ఎనీ టైం మేము రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మీరు సౌండ్ సిస్టమ్ తక్కువ పెట్టుకోవాలి, అలాగే వెహికల్ జనం ఎక్కువ సమూహం రాకూడదు అంటూ మీకు ఒక లెటర్ హెడ్ ఇవ్వడం జరిగింది. దాని మీద నిబంధనలు మీరు ఖచ్చితంగా పాటించాలంటూ అధికారులు కూడా చెప్పడం జరిగిందండి. మేము ఒకటే చెప్పాము, మేము ఎప్పుడూ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు ఎప్పుడు చేయరు. ఎన్నికల కమిషన్ ఏదైతే చెప్పిందో ఆ నిర్ణయం ప్రకారమే ఆయన నడుచుకుంటూ ఉంటారు. మాకు క్యాడర్ కూడా అదే దిశానిర్దేశం చేస్తారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై హింద్. ఇది ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలోని వీర మహిళలు చెప్తున్నది. అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఎటువంటి కఠిన నిబంధనలు పెట్టినా సరే గవర్నమెంట్ నుండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేని పరిస్థితి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కిస్తామని చెప్పి పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన కార్యకర్తలు తెలియజేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ సత్యనారాయణ